ఇవాల్టి ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత 15 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు. ఆదిలాబాద్ లో అత్యల్పంగా 9.8 డిగ్రీల ఉష్ణోగ్రత. ఏపీలో ఏజెన్సీల్లో దట్టంగా పొగమంచు. ఢిల్లీలో పవన్ కళ్యాణ్ బిజీ. ప్రధాని మోదీని కలిసిన పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై మోదీతో చర్చ. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం. ఏపీకి అతి భారీ వర్ష సూచన. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు. ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ ప్రకటన. ఏపీ పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో మెగా డిఎస్సి సిలబస్ ను విడుదల చేసిన మంత్రి లోకేష్. అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నారా లోకేష్ సూచన. మెగా డిఎస్సి 2024కు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన లోకేష్. రామ్ గోపాల్ వర్మపై తెలుగు రాష్ట్రాల్లో 9 కేసులు నమోదు. 2 రోజులుగా అజ్ఞాతంలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఆర్జీవీ కోసం గాలిస్తున్న 6 పోలీస్ బృందాలు. తెలంగాణ, తమిళనాడు, కేరళలో ఆర్జీవీ ఆచూకీ కోసం గాలింపు. ఎక్కడికి పారిపోలేదని నిన్న వీడియో విడుదల చేసిన ఆర్జీవీ.